హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన వీసా అప్రూవ్ అయిన తర్వాత యూఎస్కి ట్రావెల్ చేయాలి కదా. థింగ్స్ టు ప్యాక్ యూఎస్ఏ, లైక్ ఏమేమి ప్యాక్ చేసుకోవాలి. ఇంటర్నేషనల్ ట్రావెల్స్కి వాళ్ళు 3 బ్యాగ్స్ అలో చేస్తారు. 23 kgs ట్రాలీస్, ఒకటి 7 kg ట్రాలీ చేస్తారు. సో వీటిలో మనకి ఒక్కొక్క ట్రాలీ వచ్చేసి ఒక 4 kgs, మొత్తం 4-5 kgs మన ట్రాలీ వెయిట్ అయిపోతుంది. రిమైనింగ్ వెయిట్లో మనం ఏమేం క్యారీ చేయాలి, ఎట్లా క్యారీ చేయాలి అనేది ఈరోజు మన టాపిక్. సో మనం ఒక 20 kgs ట్రాలీ అండ్ 7 kgs తీసుకుంటాం కదా. సో ఫస్ట్ అయితే 7 kgs దానిలో మన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, మన డాక్యుమెంట్స్ అన్నీ దానిలోనే పెట్టుకోవాలి. ఏమేం థింగ్స్ బై చేయాలనేది ఫస్ట్ చెప్తాను. ఫస్ట్ ఇంపార్టెంట్గా ఏం చేయాలంటే అడాప్టర్ ఒకటిను, ఇంకా పవర్ బ్యాంక్. ఈ రెండు మనకి చాలా ఇంపార్టెంట్. ఫ్లైట్లో మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ వెళ్ళే వరకు మన ఛార్జ్ ఉండాలి కదా మన మొబైల్లో, ఫ్లైట్లో కూడా. సో మనం అడాప్టర్ దేనికంటే మనం ఇండియా కేబుల్స్, ఇక్కడ కేబుల్స్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి దాని పిక్చర్ మీకు యాడ్ చేస్తాను. నేను ఏది తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో. సో అలాంటి అడాప్టర్ తీసుకుంటే మనకి యూజ్ అయ్యింది. ఈ రెండు అయితే మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో నెక్స్ట్ చేయాల్సిన థింగ్స్ ఏంటంటే మన వీసా కాపీ ఇవన్నీ ఉంటాయి కదా, వీసా, పాస్పోర్ట్, I-20, మళ్ళా ఆఫర్ లెటర్, ఇంకేముంటాయి మన స్టడీ సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా ఈచ్ వచ్చేసి ఒక 5 sets తీయించుకోండి. జిరాక్స్, ఆధార్, పాన్ ఇవి కూడా తీయించుకోండి. ఒక్కొక్కటి వచ్చేసి 5 sets జిరాక్స్ తీయించుకోండి. అండ్ ఎందుకంటే ఇక్కడ జిరాక్స్కి అంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. కొన్ని దగ్గర కాలేజెస్లో తీస్తారు, కాలేజెస్లో కూడా ఉంటుంది జిరాక్స్ తీయించుకునేది. బట్ బెస్ట్ ఏంటంటే మనం క్యారీ చేస్తే మనం రాగానే మనం ఐడి కార్డ్ దేనికో దానికి మనకి యూజ్ అవుతుంది కదా. అండ్ ఆల్సో ఫొటోస్ కూడా, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటాయి కదా, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా ఒక 10 తెచ్చుకోండి బెస్ట్. ఎక్కడన్నా మీరు ఇవ్వాలి అని అంటే ఇవ్వచ్చు. ఇక్కడ అది కూడా చాలా ఎక్స్పెన్సివ్. ఒక్క ఫోటో వచ్చేసి ఒక వాల్గ్రీన్స్లో మనం వెళ్ళి ఒక ఫోటో తీయించుకుంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో నాకు మొన్న $24 అయింది, అంటే 2000 అయింది అనుకుంటా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి. సో మనకి ఇండియాలో చాలా వస్తాయి కదా అంత పెడితే. సో అందుకనే మనం వచ్చేటప్పుడే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ జిరాక్సెస్ కూడా తీయించుకొని వస్తే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో సెకండ్ వచ్చేసరికి ఈ ట్రాలీ సెలెక్ట్ చేసుకుంటాం కూడా ఒక మెయిన్ టాస్క్. నా ట్రాలీస్ కొంచెం వెయిటే ఉన్నాయి. మీరు ట్రాలీ తీసుకున్నప్పుడు కూడా వెయిట్ కొంచెం చూసుకొని తీసుకోండి, మనకి వెయిట్ వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. ఫ్లైట్ టికెట్స్ కూడా మీరు దగ్గర పెట్టుకోవాలి. ఫ్లైట్ టికెట్స్ కూడా జిరాక్స్ కూడా తీర్చుకోవచ్చు, సేఫ్ సైడ్. అండ్ నెక్స్ట్ ఏమంటే ఫస్ట్ మనం 7 kgs ట్రాలీ ఎలా అరేంజ్ చేసుకోవాలో చెప్తాను. తర్వాత మిగతా 23 kgs మనం ఇది 7 kgs క్యారీ ఆన్ మనతోనే ఉండదు కాబట్టి మనం తీసుకోవచ్చు. కొన్ని ఎయిర్వేస్ అయితే మనకు బ్యాగ్ ప్యాక్ అంటే ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకెళ్ళడానికి కూడా అలౌ చేస్తుంది, అది మీరు చెక్ చేసుకోవాలి. అండ్ 7 kgs ఎట్లా అంటే 7 kgsలో ఏమేమి ప్యాక్ చేసుకోవాలంటే మీ అన్ని డాక్యుమెంట్స్ ఒక ఫైల్ తీసుకోండి. ఒక పెద్ద ఫైల్ ఒకటి కొనుక్కొని అన్నీ మీ ఒరిజినల్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకొని, జిరాక్స్ తీపిచ్చినవి అన్నీ ఒక్కొక్కలా పెట్టుకొని అన్నీ ఆ ఫైల్లోనే పెట్టుకోండి. ఆ ఒక్క ఫైల్ మీరు 7 kgsలో పెట్టుకోండి. ఎందుకంటే మన డాక్యుమెంట్స్ అన్నీ మనతోనే ఉంటాయి. ఇది కొన్నిసార్లు 23 kgs కొన్నిసార్లు రేర్ కేసెస్లో మిస్ అవుతాయి. సో అలాంటప్పుడు మన డాక్యుమెంట్స్ ఏమీ పోగొట్టుకోకుండా ఉంటాం. ఆ 7 kgs మనతోనే తీసుకెళ్తాం కాబట్టి సేఫ్ అండ్ సెక్యూర్. మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా దానిలోనే పెట్టుకోండి. సో డాక్యుమెంట్స్ అన్నీ దానిలోనే పెట్టుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఒక 2-3 pairs బట్టలు ఉంటాయి కదా, ఒక 2 pairs అట్లీస్ట్, 2-3 pairs అట్లీస్ట్ 2 pairs పెట్టుకోండి. ఒక నైట్ వేర్, ఒక నార్మల్ వేర్ 7 kgsలో పెట్టండి. ఇంకా అడాప్టర్ ఉంటుంది కదా, మనం అడాప్టర్ తీసుకెళ్తున్నాం, అడాప్టరు, పవర్ బ్యాంక్, ఇవన్నీ బ్యాక్ ప్యాక్ ఎలా ఉంటే బ్యాక్ ప్యాక్లో పెట్టేసుకోండి. లేదు అంటే 7 kgs దాంట్లో పెట్టుకోండి. అవి 7 kgsలో మనం ప్యాక్ చేసుకోవాలి. 23 kgsలో ఏం ప్యాక్ చేసుకోవాలంటే మనకి 23 kgs ఉంటాయి. ఫస్ట్ మనం క్లాత్స్లో స్టార్ట్ చేద్దాం. క్లాత్స్ ఎలాంటివి తీసుకోవాలి అని అంటే మనం ట్రెడిషనల్ వేర్ కూడా ఒక 4 pairs పెట్టుకోండి. 4-5 pairs ట్రెడిషనల్ వేర్ తెచ్చుకోండి. ఎక్కువ ట్రెడిషనల్ వేర్ యూజ్ చేసే వాళ్ళు అయితే తెచ్చుకోండి. నెక్స్ట్ ఏం తెచ్చుకోవాలి అంటే బ్లాక్ ఎందుకంటే మనం వర్క్ వెళ్ళేటప్పుడు ఎక్కువ బ్లాక్ యూజ్ చేస్తారు ఇక్కడ. సో మనం ఒక బ్లాక్ షర్ట్స్ కానీ టీషర్ట్స్ కానీ, నేనైతే షర్ట్స్ 4 తెచ్చుకున్నా. చికెన్ తెచ్చుకోవాలి అంటే వెస్ట్రన్ వేర్ ఇక్కడ కూడా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి, బట్ అక్కడ నుంచి కూడా తెచ్చుకోండి. లిమిటెడ్ క్లాత్సే తీసుకోండి.
ఎందుకంటే మనకి స్పేస్ ఎక్కువ ఆక్యుపై అయిపోతుంది కదా. ఇంకా మీరు నైట్ వేర్ తెచ్చుకోండి, నైట్ వేర్స్ తెచ్చుకోండి అండ్ షూస్ తెచ్చుకోండి. ఇక్కడ ఎక్కువ మన షూస్తోనే ఉంటాం కాబట్టి సాక్సెస్ అయితే ఒక 10 pairs సాక్సెస్ తెచ్చుకోండి. 10 pairs సాక్సెస్ తెచ్చుకుంటే మనం బయటకు వెళ్ళాలంటే షూస్ సాక్స్ కంపల్సరీ ఉండాలి. ఎక్కువ యూజ్ అయిపోతాయి, ఎక్కువ యూజ్ చేసేది అది ఒక్కటి. సో సాక్స్ ఎక్కువ తెచ్చుకోండి. షూస్ కూడా అంతే, ఒక 4 pairs తెచ్చుకోండి. అండ్ డైలీ వేర్కి స్లిప్పర్స్ తెచ్చుకోవాలి. యూటిలిటీస్ ఏం తెచ్చుకోవాలి అని అంటే, ఒకవేళ మీకు ఇక్కడ ఫ్రెండ్స్ ఉండి మీ అందరూ కలిసి కుక్ చేసుకుంటారు అంటే, మీరు ఒక రూమ్ ఆల్రెడీ చూసుకుంటారు కదా, వాళ్ళు మీ అందరూ కలిసి కుక్ చేసుకుంటాము అని అంటే వాళ్ళ దగ్గర ఏమున్నాయో వాళ్ళ దగ్గర ఉన్నవి కాకుండా లేనివి చెప్తే తీసుకొస్తానని, వాళ్ళ దగ్గర ఏం లేవో అలా తెచ్చుకోండి. లేదు మీరు ఇండివిజువల్గా వస్తున్నారు అని అంటే ఏం తెచ్చుకుంటారంటే, మనం కుక్కర్ ఒక్కటి తెచ్చుకోవాలి, కర్రీ చేసుకోవడానికి ప్యాన్ ఒక్కటి తెచ్చుకోవాలి, అండ్ దోశ వేసుకునేది ఉంటుంది కదా ప్యాన్, అదొక ప్యాన్ తెచ్చుకోవాలి. సో ఇంకా మిగతావి చిన్న చిన్న డబ్బాలు అనేవి ఉంటాయి కదా మనం ఆర్గనైజ్ చేసుకోవడానికి, అవన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ డాలిటరీ ఉంటుంది, ఆ డాలిటరీలో మనం పర్చేస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ నేను ఒక మసాలా బాక్స్ తెచ్చుకున్నాను. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను అది తీసుకురాలేదు. తర్వాత మా మమ్మీ నాకు కొరియర్లో వేసింది. సో అదే మసాలా బాక్స్ ఉంటే మనకి యూజ్ అవుతుంది. అండ్ ఫుడ్ ఏమేమి తెచ్చుకోవాలని అంటే, మనం వచ్చిన కొన్ని డేస్ మనం సర్వైవ్ అవ్వాలి కదా, రెడీ టు కుక్ అన్నట్టు మనకుండి వచ్చేటప్పుడు, ఎందుకంటే అది ఈజీగా అయిపోతుంది. అప్పుడు మెడిసిన్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. మెడిసిన్ తీసుకోవాలి, లైక్ ఫీవర్కి, కాఫ్కి, కోల్డ్కి, అన్నిటికి కొన్ని లిమిటెడ్గా తీసుకోండి. అది ఎక్స్పైరీ డేట్ కూడా చూసి తీసుకోండి. ప్రిస్క్రిప్షన్ ఉండాలి మనకి. ఆ ప్రిస్క్రిప్షన్ ఉంటే 7 kgs దానిలోనే పెట్టుకోవాలి ఈ మెడిసిన్ అనేది. అండ్ ఆ ప్రిస్క్రిప్షన్తో పాటు క్యారీ చేయాలి మనం ఇక్కడికి వచ్చేటప్పుడు. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనీ అనేది మనం ఎలా క్యారీ చేయాలి అని చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో ఫోరెక్స్ కార్డ్ తీసుకోండి, బ్యాంక్లో ఫోరెక్స్ కార్డ్ తీసుకొని కొంత మీరు క్యాష్ క్యారీ చేయండి, డాలర్స్ కొన్ని, ఎంత ఒక అరౌండ్ 400 క్యాష్, 400-500 క్యాష్ క్యారీ చేయండి. మిగిలింది అంతా మీరు కార్డులో, ఫోరెక్స్ కార్డులో లోడ్ చేసుకొని రండి. సో అది కూడా, ఆ మనీ కూడా మీరు ఫస్ట్ 7 kgs దాంట్లోనే పెట్టుకోండి. లేదు అంటే మీకు బ్యాక్ ప్యాక్ ఎలా ఉంటే దానిలో పెట్టుకోండి, ఎందుకంటే అవి మనతోనే ఉంటాయి కాబట్టి. పేస్ట్ కానీ, షాంపూస్, కోమ్స్, హెయిర్ కోమ్ తెచ్చుకోవాలి. అండ్ ఇంకా మనం కొన్ని మసాలాలు తెచ్చుకోవాలి ఇండియా నుంచి, మనం కర్రీలో వేసుకోవడానికి మసాలాలు. అండ్ కొన్ని పచ్చళ్ళు తెచ్చుకోవాలి. అన్వాంటెడ్ థింగ్స్ కాకుండా మనకి ఇవన్నీ మెయిన్ అవసరం కాబట్టి ఇలాంటివన్నీ తెచ్చుకుంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. హుడీస్ కూడా తెచ్చుకోవాలి. ఇంకా జాకెట్స్ ఎలానో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకుంటాం కాబట్టి జాకెట్ ఇండియాలో మనం తీసుకోవాల్సిన పని లేదు. ఇక్కడే మనకి మంచి జాకెట్స్ దొరుకుతాయి ఈ వెదర్కి తగ్గట్టు. అండ్ ఇంకోటి చెప్పాను కదా, థర్మల్ ఒకటి తీసుకోవాలని, అవి వచ్చేటప్పుడు ఒక 2-3 sets తెచ్చుకోండి చాలు. ఇంకా ఇక్కడ జాకెట్స్ తీసుకుంటే సరిపోతుంది, ఒక 2 pairs జాకెట్స్ తీసుకుంటే సరిపోతుంది. మనకి వింటర్లో హెల్ప్ అవుతుంది, చలి వస్తున్నప్పుడు. అండ్ సాక్సెస్ కూడా అక్కడి నుంచే సాక్సెస్ 10 pairs తెచ్చుకోమని చెప్పాను. మనకి ఎంత అయితే అవసరం ఉంటుందో అవి ఏవైతే అవసరం ఉంటాయో అవే ప్యాక్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం రూమ్మేట్స్ ఉంటారు కదా, వాళ్ళతో మనం కమ్యూనికేట్ అయ్యి వాళ్ళ దగ్గర ఏమన్నా లేకపోతే తీసుకురావాలా, లేదంటే మనం సపరేట్ కుక్ చేసుకుంటామా అనేది కూడా మనం థింక్ చేసుకోవాలి. మనం అందరితో కలిపి కుక్ చేసుకుంటే మనందరం కలిసి ఉంటాం కాబట్టి ఒక్కొక్కరు కొన్ని తెచ్చుకుంటే సరిపోతుంది. లేదు మనం సపరేట్ కుక్ చేసుకుంటాం కాబట్టి మనకేం అవసరం అవుతాయో అవి తీసుకొని వస్తే బాగుంటుంది. ఇండివిజువల్గా ఉంటే ఏమేమి మీకు రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఏమేమి మీకు పర్టికులర్గా కావాలి, ఒక కర్రీ చేసుకోవడానికి ఒకటి కావాలి, రైస్ కుక్ చేసుకోవడానికి ఒకటి కావాలి కదా, ఇవి 2 వాటికి మనం గెట్టెలు ఇవి తెచ్చుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. మనం ఫస్ట్లో అందరు కలిసే ఉన్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత గొడవలు అయ్యి తర్వాత మనం సఫర్ అవ్వాల్సి వస్తుంది. అలా ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, మీరు వచ్చేటప్పుడు మీకు ఏదైతే మీరు ఇండివిజువల్గా వస్తే ఏం తెచ్చుకుంటారో అవి తెచ్చుకోండి, మీకు యూస్ఫుల్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.